వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలతో సత్కరించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీవ్ రంజన్ మిశ్రా పంపిన ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఏపీ ఎంఆర్పీఎస్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఈ శుభదినాన్ని మేము పర్వదినంగా పాల్చుకొని ఉగాది కంటే ముందే మా సోదరుడు ఉగాది కంటే ముందే మంచి శుభ పరిణామంతో ఎస్సీ వర్గీకరణ బిల్లుల తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి, దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సోదరులారా, ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 జూలై 7న ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమానికి ఒక్కడిగా మొదలైనటువంటి ఎంత పెద్ద ఉద్యమైనా ఒక్కడితోనే మొదలవుతుంది, ఎంత పెద్ద వాన చినుకులైనా ఒక్క వాన చినుకులతోనే మొదలవుతుందన్న దానికి నిదర్శనమే ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం. ఈ ఉద్యమంలో అసూలు బాసినటువంటి నా సోదరులకి, ఆ కుటుంబాలను కోల్పోయినటువంటి నా సోదరులకి, ఆ తల్లులకి, ఎందుకంటే కుటుంబాలని సైతం వదిలి వర్గీకరణ అంశం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంతో త్యాగమూర్తులకు, వీరందరికీ త్యాగమూర్తులైనటువంటి నా కుటుంబ సభ్యురాలైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సోదరులారా, ఎంఆర్పీఎస్ ఉద్యమం కొంతమంది స్వార్థపరులు ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందు పెట్టుకుంటున్నారు. రాజకీయ పార్టీల్లో లబ్ధి పొందుతూనే ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందు పెట్టుకొని ఎక్కడ కూడా వాళ్ళ కార్యాలయం లేకపోయినా కార్యాలయాల్లో ఉండి ఈరోజు మేము ప్రెస్ నోట్ పంపి కార్యాలయాల్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఆ నాయకులకు ఒక్కటే చెప్తున్నాం, ఎంఆర్పీఎస్లో ఉన్నటువంటి నాయకులకు, ఎంఆర్పీఎస్ కానటువంటి నాయకులకు, మీరు ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉంటూ ఒకవేళ వర్గీకరణ కోసం పనిచేసి లేదా మాదిగ ఉపకులాల పట్ల చిత్తశుద్ధితో పనిచేసింటే, రోడ్డుకి పనిచేసింటే మీరు ఎంఆర్పీఎస్ అని పెట్టుకోండి, మేము బాధపడము. కానీ ఏ రోజు కూడా ఉద్యమం వైపు రాకుండా మాదిగల పట్ల, మాదిగ ఉపకులాల పట్ల ఉద్యమం చేయకుండా, మాదిగల పట్ల, మాదిగల ఉపకులాల పట్ల మాట్లాడకుండా ఈరోజు ఎంఆర్పీఎస్ ఏ విధంగా పెట్టుకుంటారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా సోదరులారా, ఎంఆర్పీఎస్ పెట్టుకునే ముందు మీకెంత చిత్తశుద్ధి ఉందని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా మీడియా మిత్రులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాం, మీడియా మిత్రులారా, మీరంటే మాకు చాలా ప్రేమ, అభిమానం, అంతేకాకుండా గౌరవం కూడా ఉంది ఈ సమాజంలో. మీరు ఆలోచించేయండి, ఈడున్నటువంటి రెండు వర్గాలు, ఏది ఎంఆర్పీఎస్ వర్గం, ఒకటి కృష్ణమాదిగ వర్గం, ఏపీ ఎంఆర్పీఎస్ అనే 2 వర్గాలు మాత్రం ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎక్కడి పుట్టుకొస్తున్నారో మాకైతే తెలియడం లేదు. మీరు కూడా దీన్ని దిగ్విజయంగా తేల్చాల్సిన అంశం మీ ముందు ఉంచుతున్నాం సోదరులారా. అంతేకాకుండా ఇక్కడికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మా సోదరుడు ఎక్కడ ఉన్నా పిలుపొందుకుని అనంతపూర్ నుండి వస్తున్నటువంటి మా సోదరుడు ఎస్సీ జనసంఘం నాయకుడు కాస్కనపల్లి గులాబీ గారికి, వారి టీంకి, అంతేకాకుండా పిలుపొందుకొని మాతో పాటు నడుస్తున్నటువంటి నా తమ్ముళ్ళు, నా బామర్దులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకసారి ఎంఆర్పీఎస్ అనే ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగసిపడేలా మేమందరము కలిసి మరొక్క నినాదంతో ముందుకు పోతామని. వర్గీకరణ అంశం అయిపోలేదు, రిజర్వేషన్ ఫలాలు ప్రైవేట్ రంగంలో కూడా కృష్ణమాది గారు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి.
ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.